నేటి యువత సామాజిక స్పృహ అనేటువంటి ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమునా, అమ్మా అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లలేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు పెంచవే. అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లలేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు పెంచవే. అల్లా అల్లా జీససు రామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి. అల్లా జీససు రామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి. నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి. నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్. మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు. మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేశారు. ఎందుకంటే ఆవిడకి 9 ఏళ్ల వయసులో పెళ్ళయింది. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పట్లో వివాహాలు అలాగే జరిగాయి. అప్పటికేదో ఊళ్ళో చదవగలిగిన చదివారు, మానేశారు. కానీ 3వ తరగతి చదివి మానేసిన ఆవిడ మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది. మేము 8వ తరగతి చదువుతుండగా లెక్కల్లో అనుమానాలు ఉంటే మా అమ్మగారు చెప్పేది. ఆవిడ 3వ తరగతి చదువు మానేసింది. మేము 9 మంది జన్మించాం సంతానం. వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా ఉన్నవాళ్ళు ఏదో ఉన్నాం, కానీ 9 మంది జన్మించాం. నేను 9వ వాడిని, అందరిలోకి చివరి వాడిని. 9వ వాడిని కూడా 300కు పైగా అష్టావధానాలు, 10 శతావధానాలు, 22 రోజుల్లో ఒక సహస్రావధానం చేసి వేల కొలది పద్యాలు ఏకధాటిగా అప్పగించేలా తీర్చిదిద్ది. నా జీవితానికి ఉపయోగపడింది నా తల్లి చేసిన త్యాగం. నా సమర్థత, దైవానుగ్రహం కంటే కూడా ఆ తల్లి త్యాగానికి నేను చాలా మురిసిపోతూ ఉంటాను.